This conference will now be recorded. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో ఒక స్ట్రాటజీని స్టూడెంట్స్ కి ఇవ్వడంలో భాగంగా సిరీస్ ఆఫ్ గురుకులం స్టూడెంట్స్ కి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా ఒక 5-6 టాపిక్ తీసుకుని నోట్స్ మేకింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి ఏం చదవాలి ఏం చదవకూడదని కావచ్చు, ఎగ్జామినేషన్ సెట్ ప్రిపరేషన్ కావచ్చు, సినాప్సిస్ మేకింగ్ కావచ్చు, ఆప్షనల్ టేకింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఒక స్ట్రాటజీని ప్లానింగ్ ని ఇచ్చే కొన్ని క్లాసెస్ నేను డిజైన్ చేశాను. ఈ వీటిలో కొన్ని నేను యూట్యూబ్ లో కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ కి అప్లోడ్ చేస్తున్నాను. సాధారణంగా యూట్యూబ్ లో నేను ఓపెన్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేసేవి ఏవైనా 99% ఇదిగో ఇది ఈ గురుకులం అని చెప్పేందుకు, అంటే ఒక స్టూడెంట్ డెసిషన్ మేకింగ్ కోసం ప్రతి కోచింగ్ సెంటర్ కానీ, ఎడ్యుకేషన్ అకాడమీ కానీ, అది కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ఎనీ డిగ్రీ కాలేజ్ అయినా, ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా, స్కూల్ అయినా, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అయినా, నీట్ అకాడమీ అయినా, క్యాట్ లాంటి వాటికి సంబంధించిన, సిఏ లాంటి వాటికి సంబంధించిన భారతదేశంలో ఎనీ కోచింగ్ సెంటర్ మేము ఇది అని చెప్పుకోవడం అనే దాన్ని పబ్లిసిటీ అనండి, ప్రొపగాండా అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దే పబ్లిసిటీ అంటారు, ప్రచారం. నేను అందులో భాగమే. కాబట్టి వాట్ ఈజ్ ఈ గురుకులం అనే స్టూడెంట్స్ కి చెప్పడం నా ధర్మంగా భావించినప్పుడు ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి చెప్పిన క్లాసెస్ ని అప్పుడప్పుడు, అంటే ఈ గురుకులంలో నేను ఒక 100 క్లాస్ చెప్తే ఒక క్లాస్ 1% ఆఫ్ ద క్లాసెస్ ని అప్పుడప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే, మా పాత ర్యాంకర్లు వీరు అని చెప్పడం ద్వారా, తమ యొక్క పబ్లిసిటీ చేస్తారు. కొంతమంది డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ పెట్టి, లేదా కొన్ని సబ్జెక్టులని చెప్పించడం ద్వారా పెడతారు, ఎవరి స్ట్రాటజీ వారు. ఈ గురుకులంలో నేను చేసే ప్రధానమైన పని ఏంటంటే, స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ముందే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈ గురుకులం అనేది పదే చెప్పడానికి లేదా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాసెస్ లో ఇవాళ నేను తీసుకుంటున్న క్లాస్ గూగుల్ లేదా ఇంటర్నెట్ ని ఎట్లా యూజ్ చేయాలి అని. ఇది నిజానికి డిఫికల్ట్ టాపిక్ అని, చాలా ఈజీ టాపిక్ గా అనిపిస్తుంది, కానీ చాలా కష్టమైన టాపిక్. ఎందుకంటే ఈ గురుకులం అయినా, ఏ అకాడమీ అయినా, కోచింగ్ సెంటర్స్ ఒక స్టూడెంట్ ని ట్రైన్ చేసేటప్పుడు, అంటే అతని స్టూడెంట్స్ ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు కొంత మెటీరియల్ ఇస్తారు. ఈ మెటీరియల్ చదివితే సరిపోతుంది అని అనలేదనుకోండి కోచింగ్ సెంటర్ వాళ్ళు, అప్పుడు స్టూడెంట్ కి మరి ఇంకెందుకు సార్ మీ దగ్గర జాయిన్ అవ్వడం అనే డౌట్ వస్తుంది పాపం. అప్పుడు వాళ్ళు ఇతరులకి ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళ మెటీరియల్ సరిపోతుంది వాళ్ళే చెప్తున్నారా జాయిన్ ప్రతి కోచింగ్ సెంటర్ మేము ఇచ్చే మెటీరియల్ సరిపోతుంది అంట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, నేను ఈ గురుకులంలో నేను ఇచ్చే మెటీరియల్ సరిపోతున్నాను, నేను ఇచ్చే గైడెన్స్ మాత్రం సరిపోతుంది అంటాను. గైడెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్నం పెట్టడం అనేదేమో కోచింగ్ అండి, ఆకలిస్తే అన్నం పెట్టడం అనేదేమో కోచింగ్ లేదా క్లాసెస్ చెప్పడం, ఆ అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పడం అనేది గైడెన్స్, మెంటరింగ్. సో ఎప్పుడూ కూడా ఆకలి వేస్తున్న వాడికి వెంటనే అన్నం పెడితే ఆనందంగా ఉంటుంది, అందుకనే కోచింగ్ అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అట్లా కాదు, నువ్వు ఆకలి వేస్తున్నా కంగారు పడుకో, నేను నీకు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, ఈ పూట నేను ఆకలి తీరుస్తాను, కానీ నెక్స్ట్ పూట మళ్ళీ నీకు ఆకలిస్తే ఎవరు తీరుస్తారు అన్నప్పుడు కొద్దిగా ఒళ్ళు మండుతుంది ఎవరికైనా. అది మెంటరింగ్, అది ఈ గురుకులో చేసే పని. అలా అని చెప్పి వెంటనే ఆకలి తీర్చాను కాదు, అందుకే నేను ఏం చేస్తానంటే ముందు వెంటనే ఆకలి తీర్చి, అంటే మెటీరియల్ ఇస్తానండి, క్లాసెస్ ఇస్తానండి, కోచింగ్ గానే ఇస్తాను, కానీ దాంతో పాటు గైడెన్స్ ఇస్తాను. కాబట్టి ఈ గురుకులం బిగినింగ్ లో ఓన్లీ గైడెన్స్ ఇచ్చేవాడిని, ఇప్పుడు గైడెన్స్ తో పాటు కోచింగ్ కూడా ఇస్తున్నాను. కోచింగ్ సెంటర్లు ఏమి ఇస్తారో అవన్నీ ఇస్తూ దాంతో పాటు గైడెన్స్ ఇస్తాను. అంటే నా ఒరిజినల్ పంథాన్ని
కాకుండా స్టూడెంట్ కి ముందు ఆకలి తీర్చి పెర్మనెంట్ గా అన్నాన్ని ఎలా తయారుకోకుండా చేసుకోవాలో చెప్తున్నాను. ఐ థింక్ ఎంతకన్నా వెల్ ఎక్స్ప్రెసిట్ గా ఈ గురుకులం గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ లో నోట్స్ మేకింగ్ ఎలాగా, సినాప్సిస్ మేకింగ్ ఎలాగా. నోట్స్ మేకింగ్ అనేది ఎవరైనా చెప్తాను, సినాప్సిస్ మేకింగ్ చెప్పడం చాలా కష్టం. ఐ థింక్ నేను 1 or 2 days లో సినాప్సిస్ క్లాసెస్ ఎలా తీసుకోవాలని చెప్పి ఈ గురుకులం స్టూడెంట్స్ కి మాత్రమే, అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయట్లేదు. ఈ గూగులింగ్ అనేది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో అందుకని ఒక స్టూడెంట్ సినాప్సిస్ ఎలా తయారు చేయాలి ఇలాంటి వాటిలో ఎంత డిఫికల్ట్, అంతకన్నా డిఫికల్ట్ గూగులింగ్ చేయడం ఉండదు. ఎందుకంటే ఇది చాలా నిజాలు మాట్లాడాల్సిన క్లాస్. అది నేను ఇవాళ క్లాస్ చెప్తున్నప్పుడు ఇది నిజం, ఇది అబద్ధం, ఇది భ్రమ, ఇది వాస్తవము, ఈ మిథ్యలో పడకండి ఇలాంటివి చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో మనందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే సబ్జెక్ట్ కంటెంట్ సింపుల్ చెప్పాలంటే, మీరు ఎకనామిక్స్ చదువుతూ ఉండొచ్చు, జాగ్రఫీ చదువుతూ ఉండవచ్చు, పాలిటీ చదువుతూ ఉండవచ్చు, హిస్టరీ చదువుతూ ఉండవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏమిటి, కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండవచ్చు. ఇలాంటి చదువుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, కంటెంట్, సబ్జెక్ట్ మ్యాటర్, మెటీరియల్ కావాలండి. అది ఎక్కువగా ఇవాళ ప్రొవైడ్ చేయగలిగేది ఆశ్చర్యపోతాం చెప్తే ఇంటర్నెట్. మీరు దేని గురించైనా అడగండి, ఇంటర్నెట్ చెప్తున్నాను. నాకు తెలిసి నా ఇన్నేళ్ల జర్నీలో ఇంటర్నెట్ ని నాలెడ్జ్ కోసం క్లింక్ చేయడం అనేది నేను గత 6 ఏళ్ళు పెచ్చగా చేస్తున్న వ్యక్తిగా, ప్రపంచంలో మీకు నా వెనకాల చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి మీకు. నా దగ్గర దాదాపు అంటే మొత్తం నా ఇంట్లో టోటల్ గా, అంటే మా 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 నాన్నగారి దగ్గర మొదలుకొని నా దగ్గర చూస్తే నేను మాట్లాడే, నేను అన్ని ఒక చోట పెట్టలేం కాబట్టి అలా అనుకుంటే కనుక 5,000 పుస్తకాలు ఉన్నాయి. మా ఊర్లో మా నాన్నగారి దగ్గర అయితే కనీసం ఒక 2,000 దాటే పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర ఒక 3,000 పుస్తకాలు ఉంటాయి టోటల్ గా. బెడ్రూమ్ లో అయితేనేంటి, టోటల్ గా నా పర్సనల్ ఛాంబర్ అయితేనేంటి, అలా. ఏమండి, ఇన్ని పుస్తకాల్లో లభ్యమయ్యే ఇన్ఫర్మేషన్, లభ్యం కాని ఇన్ఫర్మేషన్ క్షణాల్లో, సెకండ్లలో నా ముందు పెట్టేది ఇంటర్నెట్ అంటే google.com. ఖచ్చితంగా google.com అనేది మీకు కూడా అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కి లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, పుస్తకాలు కొనాల్సిన అవసరం లేకుండా, ఏది కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ చేతుల్లో అరటిపండు పెట్టినంత ఈజీగా, ఏదో అరచేతిలో ఉసిరికాయ అని తెలుగులో సామెత, కరతలా మనకమంటారు, అలా అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ వాళ్ళు గూగుల్ ఇస్తున్నారు. అప్పుడు నేను అడిగే ప్రశ్న, మీకు కూడా రావాల్సిన ప్రశ్న, మరి ఎందుకు అలాంటప్పుడు మీరు ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకి జాయిన్ అవ్వాలి? సింపుల్ లాజిక్. ఇప్పుడు మామూలుగా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకి జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లకి జాయిన్ అవ్వడం అనేది అంటూ మనం జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కోసమే కదా, నాలెడ్జ్ కోసమే కదా. మరి నాలెడ్జ్ కోసమో, ఇన్ఫర్మేషన్ కోసమో, మెటీరియల్ కోసమో, సబ్జెక్ట్ మ్యాటర్ కోసమో ఇంటర్నెట్టే నాకు ఇస్తున్నప్పుడు నేను కోచింగ్ సెంటర్ కింద జాయిన్ అవ్వాలి? ఇది బేసిక్ ప్రశ్న. దానికన్నా ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, సరే అది పక్కన పెడదాం, కోచింగ్ లో జాయిన్ అవ్వాలి అది పక్కన. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను గూగులింగ్ చేస్తే నా టైం వేస్ట్ అవుతుంది అనే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. మనం ఎరకపోయి నెట్ ఐదర్ సెల్ ఫోన్ లోనో లేకపోతే కనుక మన యొక్క ఎనీ టైప్ ఆఫ్ ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారా ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి ఏదో మనం ఒకటి ఐటమ్ ని సెలెక్ట్ చేసుకుని చదవడం మొదలు పెడితే అక్కడి నుంచి ఎంతో దూరం తీసి వెళ్ళిపోతుందండి గూగుల్. పైగా విచిత్రం ఏంటంటే, ఎంత చదవాలి, ఎంత చదవకూడదు. సో ఇందులో భాగంగా నేను చెప్పాలనుకుంటున్న
పాయింట్ ఏంటంటే, గుర్రానికి గంతలు కడితే అది అటు ఇటు చూడకుండా వేగంగా గమ్యస్థానాన్ని చేరుకోవడం ఎలాగో, అలా గూగుల్ని చదివేటప్పుడు, చూసేటప్పుడు, ఇంటర్నెట్ ని చూసేటప్పుడు కళ్ళకి గంతలు ఎలా కట్టుకోవాలో చెప్పే క్లాస్ అండి. ఆ కళ్ళకు గంతలు కట్టడానికి బేస్ అయిన క్లాసుగా దీన్ని నేను డిజైన్ చేసినప్పుడు, నేను మీకు ఇక్కడ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తాను. నేను స్క్రీన్ చూపించినప్పుడు నా వీడియోని ఆఫ్ చేస్తాను, ఓన్లీ స్క్రీన్ నే చూపిస్తాను, మీకు ఈజీ అవుతాను, అంతకంటే ఇంకా. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అండి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో ఉన్న మీరు కొంచెం వీలైతే పాయింట్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అండి, ఇంటర్నెట్ మీద తక్కువ ఆధారపడండి. నా ఫస్ట్ సజెషన్, ఇంటర్నెట్ మీద తక్కువ ఆధారపడండి. ఈ స్టేట్మెంట్ చాలా కర్కశంగా అనిపిస్తుంది, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి. మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ మీద ఎక్కువ ఆధారపడటం మొదలు పెట్టారో, గూగుల్ మీద, ఇంటర్నెట్ అంటే స్పష్టంగా చెప్తానండి, గూగుల్ మీద ఎప్పుడైతే మీరు ఆధారపడటం మొదలు పెట్టారో, అప్పుడు మీరు మీ ప్రిపరేషన్ లో మీకే తెలియకుండా మీరు మిమ్మల్ని మీరు తప్పటడుగులోకి పంపించుకుంటున్నారని మాత్రం చెప్పగలనండి. అస్సలు గూగుల్ చేయొద్దు అంటం లేదు, గూగుల్ మీద ఆధారపడటం తగ్గించండి అన్నాను. గూగుల్ మీద ఆధారపడటం తగ్గించినప్పుడు మరి ఎట్లా సార్ అంటే, నేను ఐ థింక్ ఇక్కడ చెప్పే అవకాశం ఉంటుందండి. దిస్ ఈజ్ ఈ రెండు చోట్ల చెప్తానండి. ఎప్పటికైతే మాత్రం గూగుల్ మీద మీరు ఆధారపడద్దు అని అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ ఉద్దేశము అన్నప్పుడంటే, మీరు గూగుల్ చేస్తున్నప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో మీరు సైంటిఫిక్ గా తెలుసుకోవాలి. దానికి కొన్ని రూల్స్ గా మీకు చెప్తే, అది అబ్స్ట్రాక్ట్ గా చెప్పడం కాకుండా, గాల్లో కబుర్లా చెప్పడం కాకుండా, నేను కనుక మీకు అక్కడ స్పష్టంగా చెప్పేందుకు రూల్స్ గా చెప్పాను. ఏదో గూగుల్ చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చూడండి, గూగుల్ చేసేటప్పుడు ఏదో ఒక స్టెప్ దాడి చేయకండి ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందో అర్థం కాదు. మరి ఎలా అన్నప్పుడు అండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక చూడాలనుకుంటే, ఆథెంటిక్ లేదా ఆథరైజ్డ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మాత్రమే చూడాలని డిసైడ్ అవ్వండి. సరే, ఆథెంటిక్ ఆథరైజ్డ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అని ఎలా తెలుస్తుంది అనేదే నా దృష్టిలో నేను చెప్పాలనుకుంటాను. ఆథెంటిక్ ఆథరైజ్డ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద కష్టం కాదు. మనం ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ గా నేను మీకు నా నుంచి మీకు వచ్చే మెటీరియల్ 3 రూపాయల్లో డైలీ ఇన్పుట్స్ అంటే డైలీ క్లాసెస్ లో లేదా డైలీకి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ క్లాసెస్ లో నేను చెప్పే ప్రయత్నం చేయడం, డైలీ క్లాసెస్ లో అనుకోవచ్చు ప్రయత్నం చేస్తాను. ఇక మూడవది, జిరాక్స్ రూపంలో నేను మీకు పంపించే మెటీరియల్ కొరియర్ ద్వారా. నేను ఏ మెటీరియల్ అయితే మీకు ఇస్తానో అది నేను ఆల్రెడీ 99% ఇంటర్నెట్ గూగులింగ్ చేసి మీకు ఇస్తాను.
అంటే ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇంటర్నెట్ గూగులింగ్ 20% కన్నా చేయాల్సిన అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం అండి. ఈ గురుకులంలో జాయిన్ కాని స్టూడెంట్స్ తెలియక 80% గూగులింగ్ చేస్తారు, 150% గూగులింగ్ చేస్తారు. గూగులింగ్ వల్ల ఉపయోగం లేకపోయినా చేస్తూనే ఉంటారు. ఈ చిన్న లాజిక్ ని మిస్ అవ్వకూడదని చెప్పడం నా ఉద్దేశం. అందుకని I request all the students of e-Gurukulam who has joined e-Gurukulam, I suggest strongly that you please don't do Googling unnecessarily. Whatever the Googling should be done for all the subjects, I take care of them. నేనే ఆ పాటలు పడి ఆ ఇంటర్నెట్ అంతా చూసి ఏది బెస్ట్ కాదో తీసుకొని నేనే మీకు ఇస్తాను. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా ఒక 20% అయినా మీరు చెయ్యాలి. కాబట్టి నేను మీకు ఇస్తున్నది ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే 20% కన్నా చెయ్యని మీరు ఆథెంటిక్ ఆథరైజ్డ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ తప్ప మిగతావి చూడకండి. అవి ఎలా ఐడెంటిఫై చేయడము అన్నప్పుడు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోండి, మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం Quora.com ని నమ్మద్దండి. అయ్యా Quora.com మీద నాకేమీ వ్యతిరేకత లేదు. Quora.com ని నమ్మద్దు అని చెప్పడంలోని నా ఉద్దేశం ఏంటంటే, Quora.com అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి. పబ్లిక్ ఫోరం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చెప్పేందుకు వీలుగా ఉంటుందండి. ఎందుకంటేనండి ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఎక్కువైపోయింది కాబట్టి, ఉదాహరణకండి మీకు COVID-19 అనేది తీసుకుంటే కొన్ని వందల మంది డాక్టర్లు, వందల యూట్యూబ్ ఛానల్స్, ఆయుర్వేదం డాక్టర్లు, హోమియోపతిక్ డాక్టర్లు, అల్లోపతిక్ డాక్టర్లు, everybody is having access to share his information with the public through YouTube. అది ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ అయినప్పటికీ నాకు తెలిసి అందులో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ లోంచి ఒక్కొక్కరు ఇస్తారు ఇన్ఫర్మేషన్, తీరా చూస్తే అది ఇంకొక ఎక్స్పీరియన్స్ తోటి క్లాష్ అవ్వచ్చు. Quora కూడా ఒక వ్యక్తి తమ యొక్క వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసే సందర్భంలో Quora.com ఈజ్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి డోంట్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ Quora అని చెప్పడం నా ఉద్దేశం. అందుకని Quora ఇన్ఫర్మేషన్ కోసం అసలు చూడొద్దంటా నేనైతే. అలాగే చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్ నేను ఇవ్వబోతున్నాను. అది ఏంటంటే వికీపీడియా కూడా చూడకండి. Wikipedia is not an authentic, authorized, official government website. Wikipedia is a public platform. ఎటు చేయండి అంటే Quoraతో పోల్చుకుంటే వికీపీడియా కొంచెం అఫీషియల్. వికీపీడియాకి టీమ్ ఆఫ్ కంటెంట్ రైటర్స్ ఉంటారండి. వికీపీడియా Quoraతో పోల్చుకుంటే మాత్రం మంచిదే. కానీ వికీపీడియాలోకి మీరు వెళ్ళి చూడడం మొదలు పెడితే టైం అనేది విపరీతంగా వేస్ట్ అవుతుందని చెప్పడం ఉద్దేశం. 99.9% మీ ప్రిపరేషన్ నా దగ్గర మీరు 1 year పాటు ఉంటారు కాబట్టి ఆ 1 year లోనూ మిమ్మల్ని నేను వికీపీడియా ఇన్ఫర్మేషన్ ఆ 1 year పాటు ఇచ్చే ప్రతి కంటెంట్ లోని ఇచ్చేస్తాను మీకు. సరే 1 year కోచింగ్ అయిపోయి మీ అందరు మీరు చదువుకునే ప్రస్తావన వచ్చినప్పుడు కొంచెం వికీపీడియాతో జాగ్రత్తగా ఉండండి తప్ప, లేకపోతే వికీపీడియా విషయంలో నేనైతే ఏమంటానంటే దాంతో ఎక్కువ స్నేహం చేయకండి, అస్సలు స్నేహం చేయకుండా ఉండకండి. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ అండ్ ఐ రిపీట్. వికీపీడియాను అసలు చూడకుండా ఉండొద్దు, కానీ ఎక్కువ చూసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్, న్యూస్ పేపర్, ఎకనామిక్ టైమ్స్ కావచ్చండి, BBC కావచ్చు, ఇలా
ఈ న్యూస్ ఛానల్స్ కి సంబంధించిన న్యూస్ పేపర్లకి సంబంధించిన ఏవైతే ఆ వెబ్సైట్స్ ఉంటాయో అవి వార్తల్ని అనాలిసిస్ని మీకు అందిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇస్తాయండి. కాంట్రడక్టరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వచ్చేమో కానీ ఉదాహరణకి సాక్షి పేపర్ మీరు చదివితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పథకాలకు సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ఉంటే ఉండవచ్చు, ఆంధ్రజ్యోతిలో నెగిటివ్ పాయింట్స్ ఉండవచ్చు, ఈనాడులో న్యూట్రల్ గా ఉండవచ్చు. నేను మాట్లాడుతుంది పొలిటికల్ బయాస్ కలిగిన న్యూస్ పేపర్లు తమ పొలిటికల్ ఎజెండాతో మీ ముందు ఇన్ఫర్మేషన్ పెడితే పెట్టవచ్చు. వాళ్ళ వ్యక్తిగతం అండి, ఎవరు దాన్ని కాదనలేదు. ఇప్పుడు సాక్షి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాజిటివ్ గా చెప్పడం అనేది వాళ్ళ పాలసీ అయి ఉండవచ్చు. అది దాన్ని మనం తప్పుపట్టడం లేకపోతే దానికి వ్యతిరేక లేదు. అందుకని టైమ్స్ ఆఫ్ ఇండియా అయినా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా, హిందూ అయినా, ఏదైనా కానీ మీరు వన్స్ ఒక న్యూస్ పేపర్ ని కనుక ఫాలో అవుతున్నప్పుడు గెట్ ద ఇన్ఫర్మేషన్ న్యూస్ ఐటమ్స్ లో కావచ్చండి, ఎడిటోరియల్ పేజెస్ లో కావచ్చు, 99% వీటిని మీరు ఇన్ఫర్మేషన్ కరెక్షన్ విషయంలో మాత్రం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐ రిపీట్, ఇన్ఫర్మేషన్ కరెక్షన్ విషయంలో ఫ్యాక్ట్ని మీకు ఇవ్వడం కానీ ఇతరత్ర వాటిలో. బట్ ఏది ఏమైనా లీస్ట్ ఏమో కోరాట, ఒక 20% రిలయబుల్ ఏమో వికీపీడియా. రిలయబుల్ అంటే మళ్ళీ చెప్తున్నాను, వికీపీడియాని నేను తక్కువ అంచనా వేయట్లేదు. వికీపీడియా అనేది నాకు తెలిసి ఎవ్రీ డే నేను కొన్ని వందల అంటే అతిశయోక్తి అవుతుందేమో 10 పేజీలు వికీపీడియాలో చదువుతాను. అందుకని వికీపీడియా నేనేమి అండర్స్టాండ్ చేయట్లేదు. యాజ్ అన్ ఆస్పిరెంట్, if you don't know what exactly the functioning of Wikipedia, and as an aspirant, if you don't know what are the key elements which should be taken from Wikipedia, and if you are not having discrimination regarding information gathering from Wikipedia, then you will be at risk అని చెప్పడమే నా ఉద్దేశం. అందులో వాటితో పోల్చుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి ఏంటంటే ఇవి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయని చెప్పడం నేను ప్రయత్నిస్తున్నాను, అంతకంటే ఏం కాదు. అయినా ద బెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ అని. ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి స్కీమ్ ని, మీకు సాగరమాల స్కీమ్ కావచ్చండి, ఉడాన్ లాంటి స్కీమ్స్ కావచ్చండి, అంటే కోవిడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చండి, గవర్నమెంట్ పథకాలకు సంబంధించినవి కావచ్చు, రైల్వే సంబంధించినవి కావచ్చు, ఈచ్ అండ్ ఎవరీ మినిస్ట్రీ, ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ లో మళ్ళీ స్కీములు, మీరు వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అండి. ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ విపరీతంగా పెరిగింది కాబట్టి గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ గా మీ ముందు నిలబడ్డాయి. కాబట్టి whatever the information you seek, I request all the students of e-Gurukulam, please go through the official websites only. నేను ఆయా క్లాసులు చెప్తున్నప్పుడు, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఆయా క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏమున్నాయో కూడా ప్రతి క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఒక బ్యాచ్ గా మీరు నా దగ్గర 365 రోజుల పాటు ఉంటే, అంటే 52 వారాల పాటు మీరు నాతో ఉంటే, 52 వారాలు 365 రోజులు, రోజుకి 2, 3, 4 రికార్డెడ్ క్లాసులు మీకు పంపిస్తాను. లైవ్ క్లాసులు కనీసం ఒక 52 × 4 వేసుకున్నా కూడా 200 క్లాసులకు పైగా ఒక బ్యాచ్ పూర్తి అయ్యేసరికి ఒక స్టూడెంట్ నా నుంచి లైవ్ క్లాసెస్ వింటాడండి. ఇన్ని రకాల దాంట్లో నేను ప్రతి రోజు దీని అఫీషియల్ వెబ్సైట్ ఇది, అఫీషియల్ వెబ్సైట్ ఇది అని చెప్పకుండా ఉండను. అంటే మరీ మీకు ఏదో అరటిపండు వచ్చి పెట్టినట్టు చెప్తాను కావట్లేదండి. బట్ నేను సాగరమాలానో లేకపోతే ఏమన్నా దాన్ని ఫ్రైట్ కారిడార్ క్లాసు, బడ్జెట్ క్లాసు, ఎకనామిక్ సర్వే క్లాసు, ఇలాంటి క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఆటోమేటిక్గా ఇదిగో ఇన్ఫర్మేషన్ పలానా వెబ్సైట్ ఉందని కూడా చెప్తాను. అందుకని
గవర్నమెంట్ వెబ్సైట్, అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చండి, WTO కావచ్చండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చండి, బిల్ గేట్స్ కి సంబంధించిన ఫౌండేషన్ వెబ్సైట్ కావచ్చండి. సో ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆథెంటిక్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలని డిసైడ్ అవ్వండి. అంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో మీరు 50% సేఫ్ జోన్ లోకి వెళ్ళారని అనుకుంటున్నాను నేను. అదేంటంటే అన్ని కొన్ని చూడండి, ఆ కొన్ని ఏంటో నేను మీకు నేర్పానని అనుకుంటున్నాను. బట్ మరి ఈ కొన్ని కూడా దేనికి చూడాలి? ఈ కొన్నేనా దేనికి చూడాలి మరి అన్నప్పుడు నెక్స్ట్ బ్లాక్ అండి. దేనికి చూడాలి అన్నప్పుడు అండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యాక్చువల్గా నాకు తెలిసి ఒక స్టూడెంట్ గా మీకు ఈ గురుకులంలో జాయిన్ అయ్యాక మీకు ఆకల రాఘవేంద్ర గా నేను ఒక కోచింగ్, సెమీ కోచింగ్, గైడెన్స్, మెంటరింగ్ ఇవన్నీ ఇచ్చే ప్రయత్నంలో ప్రాణం లాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఇవే యాక్చువల్ గా నేను మిమ్మల్ని IAS ప్రిపరేషన్ లో కాపాడతాను అనే నమ్మకం నా మీద మీకు ఉండడానికి. ఇక్కడ నేను ఇంటూ గుర్తుపెట్టాను అంటే ఈ కింది పనుల విషయంలో ఇంటర్నెట్ మీద ఆధారపడద్దు మొర్రో, దిస్ ఈజ్ మై పాయింట్. ఇది పెట్టాను కదండి, ఈ కింద వాటిలో మాత్రం మీరు ఆధారపడచ్చు మొర్రో అని చెప్పడం నా ఉద్దేశం అండి. ముందుకు వద్దామని, దయచేసి మీరు మీ ప్రిపరేషన్ టైంలో హరిహరాదులు అడ్డొచ్చిన హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్ ఇలాంటి బేసిక్ సబ్జెక్టులను తయారు చేసుకునే మెటీరియల్ ఉంటుంది కదండి, లేదా నోట్స్ ఉంటుంది కదండి, లేదా కంటెంట్ NCERT జిస్ట్ ఇంటర్నెట్ లో కొట్టండి, కొన్ని వందల జిస్టులు వస్తాయండి. అంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళి మీరు 8th క్లాస్ హిస్టరీ NCERT కొట్టండి, అంటే 8th క్లాస్ NCERT పుస్తకాన్ని కన్సైజ్ చేసి మీ ముందు ఇంటర్నెట్ పెడుతుందండి, PDF ఫార్మెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి యాన్షియంట్ ఇండియా కానీ, మిడియవల్ ఇండియా కానీ, మోడర్న్ ఇండియా కానీ, కల్చర్ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేదా పాలిటీ కానీ, దయచేసి బేసిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులన్నీ యాన్షియంట్ ఇండియా మొదలుకొని దాదాపు 8+9+2+2+1+ దాదాపుగా నాకు తెలిసి ఒక 15-16 పత్రాలు చదివాను నేను. కావాలంటే మళ్ళీ చెబుతా, యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చర్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ప్లస్ ఎథిక్స్ అనే వాటి మీద దయచేసి ఇంటర్నెట్ లోకి వెళ్ళకండి. మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకోవాలి అంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళకండి, రెగ్యులర్ బుక్స్ లోకి వెళ్ళండి. బహుశా నేను మీకు చెప్పేది అర్థమైందా అన్నట్టుగా అనమాట. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా ఉంటుందండి నా క్లాస్. అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మరి దేని మీద ఆధారపడాలంటే NCERT అండ్ అదర్ బుక్స్ ఓన్లీ. నేను అందుకే అంటున్నాను అన్నమాట, NCERTలు ఇతర పుస్తకాలని ఎందుకు కొనుక్కోవాలి అంటే ఒక రెఫరెన్స్ కోసమైనా కొనుక్కోవాలి. నువ్వు బయోటెక్నాలజీ గురించి రెఫరెన్స్ పుస్తకంలోకి వెళ్ళి ఇంటర్నెట్ లోకి వెళ్ళకి, దిస్ ఐ వాంట్ టు కన్వే. ఇక రెండోది, హరిహరాదులు వచ్చిన సబ్జెక్ట్ మెటీరియల్ కోసం ఇంటర్నెట్ లోకి వెళ్ళకి.
సబ్జెక్ట్ మెటీరియల్ అంటే మీరు ఇంటర్నెట్ లో వెళ్ళండి సార్, యాన్షియంట్ ఇండియా మెటీరియల్ కొట్టండి, కొన్ని వందల వెబ్సైట్లు, వందల మెటీరియల్ వస్తుంది కావాలి చూడండి. వందల పేజీలు సార్, మీ ఓపిక. నా దగ్గరే 15 వెర్షన్స్ ఉంటాయండి, అన్ని సబ్జెక్టులు మ్యాటర్. డౌన్లోడ్ చేయడం, ప్రింట్అవుట్ చేయడమే కదా, పీకేది ఏముందండి, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. డౌన్లోడ్ కరో, ప్రింట్ తీసుకో, హై అయిపోయా. ఇందాక నేను చెప్పిన బేసిక్ సబ్జెక్ట్స్ అంటేనేమోనండి, ఎన్సిఆర్టీ లాంటి చేసుకోవాల్సిన వాటిని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవద్దని చెప్పడం ఉద్దేశం. ఇది అర్థం చేసుకోవాల్సిన వాటిని ఇంటర్నెట్. సబ్జెక్ట్ మెటీరియల్ అంటే మెటీరియల్ వైజ్ గా ఉంటుంది కదండి, పిచ్చితనం అంట. ఎంత బాధేస్తుందంటేనండి, చాలా మంది కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతూ మెటీరియల్ ఇస్తారు సార్ అంట. ఏమంటే ఒక కోచింగ్ సెంటర్ ఇచ్చే మెటీరియల్ తోటే ఐఏఎస్ అయిపోవచ్చా? ఐ డోంట్ థింక్ సో. అంతే, మనం మేనే అనమాట మెటీరియల్. కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిన వెంటనే మనకి ఇంత మెటీరియల్, ఒక 20-30 వాల్యూమ్స్ ఇస్తే మనం బలంతో ముందుకెళ్తాం. నేను ఇస్తాను మీరు ఈ గురుకులంలో జాయిన్ అయితే 8 వాల్యూమ్స్ మెటీరియల్ ఇస్తానండి. ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ కోసం దాదాపు ఒక 4 వాల్యూమ్స్ 5 వాల్యూమ్స్ మెటీరియల్ ఇస్తానండి. అది కాకుండా మళ్ళీ పీడిఎఫ్ ఫార్మేట్ లో ఆన్లైన్ లో కొంత మెటీరియల్ పంపిస్తానండి. అది కాకుండా మళ్ళీ ఈ ఏడాది నుంచి కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి, ఈవెన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి కూడా ఇంతవరకు ఎవరైనా తీసుకొస్తామండి. అఫ్ కోర్స్ లాక్డౌన్ గీక్ డౌన్ అయిన తర్వాత ఇంతవరకు ఆ పని చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎందుకు అది పంపించేటప్పుడు ఈ గురుకులంలో చెప్తానండి, దాదాపుగా రేపు కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి వాల్యూమ్స్ నాకు తెలిసి ఒక 8 దాకా ఉన్నాయి. కానీ అంటే ఇంటర్నెట్ నుంచి సేకరించినవి, గూగులింగ్ చేసినవి, మీరు చేయలేనివి, మీకు తెలియని పుస్తకాలను నేను తీసుకున్నాం అనమాట. అది నాకు తెలిసి నా ప్రాణం ఒక విధంగా చెప్పండి. బట్ అది ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానంటే చెప్తాను. సో అందుకనే సబ్జెక్ట్ మెటీరియల్ అంటే ఓన్లీ వన్ ప్రొవైడెడ్ బై కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏదో మీకు ప్రొవైడ్ చేస్తారు కదా, దాని మీద రిలైబర్ అవ్వండి, అనవసరంగా ఇంటర్నెట్ లో రిలైబర్ అవ్వండి. చాలా మంది ఒకటి ఏంటి, ఇప్పటికే అయిపోయింది సార్, అవేం చేస్తాడు, ఇప్పటికే అయిపోతే తీసి చదువు, ఇకపై వద్దని చెప్పడం నా ఉద్దేశం. అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కూడా ఒక 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 స్టేట్మెంట్ ని కాంటెక్చువల్ గా వినాలండి. చాలా మంది స్టూడెంట్స్ కి కాంటెక్చువల్ తెలియదు. ఇప్పుడు సబ్జెక్ట్ మెటీరియల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హిస్టరీ తీసుకోండి, మోడర్న్ ఇండియా తీసుకోండి. ఇప్పుడు చెప్పండి సార్, మోడర్న్ ఇండియా ఐఏఎస్ మెటీరియల్ అని మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళండి ఇవాళ రేపు. నాకు తెలిసి టాప్ 10 వెబ్సైట్లు మోడర్న్ ఇండియా మీద ఒక్కొక్క వెబ్సైట్ 200 పేజీల మెటీరియల్ ఇస్తున్నారు. 200 పేజీల మెటీరియల్. నేను అక్కడ మిమ్మల్ని టక్ 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 అని కట్ చేస్తున్నానండి. వద్దురా బాబు, ఇప్పుడు 10 వెబ్సైట్లు 200 పేజీలు చొప్పున ఇచ్చింది. 10 × 200 అంటే 2000 పేజీలు ఒక్క మోడర్న్ ఇండియాకే నువ్వు తీసుకుంటే, ఇంకా ఎకానమీ, జాగ్రఫీ, ఇంకా నాకు తెలిసి మొత్తం రూమ్ అంతా మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ సప్లయర్ అవుతావు తప్పించి కానీ ఏదో మన ఓల్డ్ రాజేంద్ర నగర్ ఢిల్లీలో కానీ, లేదా హైదరాబాద్ అశోక్ నగర్ లో కానీ నువ్వు ఏదైనా జిరాక్స్ షాప్ పెట్టుకోవడానికో మెటీరియల్ అమ్మడానికో పనికేస్తావు. ప్రపంచంలో ఇన్ని రకాల, పైగా విచిత్ర దర్శనం మీకు ఆశ్చర్యపోతారు, అందరి మెటీరియల్ ఒకటే ఉంటుంది, ఏదో కాస్త అక్షరాలు మారుస్తారు అంతే. అంతే కదండి. గాంధీ ఇండియాకి ఎప్పుడు వచ్చాడు అన్నప్పుడు వెబ్సైట్ ఒకలాగాను, ఇంకో వెబ్సైట్ ఇంకోలా రాయగలదా? ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, లేకపోతే కనుక ఏదో చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది, మాంటెక్ జేమ్స్ ఫోర్డ్ రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చినాయి, లేకపోతే కనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎప్పుడయ్యారు, హరిపురా కాంగ్రెస్ 1938 అనుకుంటా. గాంధీజీ తోటి విభేదాలు వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ కి ఆపోజిట్ గా ఎవరు నిలబడ్డారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఇవన్నీ పేర్లు మార్చేస్తారా? అరే ఆ వెబ్సైట్ వాడు పలానా పేరన్నాడు రా, ఈసారి మనం మార్చాలరా, కాదు కదా. అటు తిరిగి ఇటు తిరిగి అందరూ ఒకటే ఇస్తారండి. నేనేమంటానంటే, అందరూ ఇచ్చేది ఏదైతే ఉందో తీసుకోవడం మానేసి నువ్వు తయారు చేసుకోవాలి. లేదా నువ్వు ఏ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతావో వాళ్ళు ఇచ్చింది తీసుకో. దిస్ ఐ వాంట్ టు కన్వే. అటు తిరిగి సారీ 1 minute అండి.
ఇప్పుడు చెప్పండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకో. సబ్జెక్ట్ కోసం సబ్జెక్ట్ అంతేగాని ఆయా వెబ్సైట్లు ఇచ్చేవి తప్పులు తడకలని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు బాగానే ఇస్తారు, వాళ్ళు ఒకళ్ళు గులాబ్ జామున్ ఇస్తారు, ఒకళ్ళు జిలేబీ ఇస్తారు, ఒకళ్ళు జాంగిరీ ఇస్తారు, ఒకళ్ళు మైసూర్ పాక్ ఇస్తారు. ఇన్ని తింటే షుగరు, ఆల్ షుగర్ ఐటమ్స్ తింటే నోరెందుకు పనికి రాదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే కరెంట్ అఫైర్స్ దయచేసి కరెంట్ అఫైర్స్ కోసం ఏదో ఒక ఈ మ్యాగజైన్ మాత్రమే, ఏదో ఒకటేనండి, ఏదో ఒకటే. ఈ గురుకులంలో ఒకే ఒక్క వెబ్సైట్, ఒకే ఒక్క మ్యాగజైన్ అంటాం. మనంతా ఒకటే బాణం, ఒకటే భార్య, ఒకటే మాట, ఒకటే చేతలాగా ఒకటే మ్యాగజైన్. అన్ని మ్యాగజైన్లు చూడండి, నేను చూడండి, నేను కూడా చూడండి. అంటే అఫ్కోర్స్ నేను చూడాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఒక ఫ్యాకల్టీని కాబట్టి నాకు తెలుసు ఏది. మీరు ఒక ఫుల్ బుక్ ఇవ్వండి, ఇలాగా నాకు ఒక ఫుల్ బుక్ ఇలా ఇవ్వండి. ఈ బుక్ సెపియన్స్, ఈ బుక్ నేను చదివే విధానం ఒక ఉదాహరణకి ఇది ఎన్ని పేజీలు ఉంది, ఇది 500 పేజీల దాకా ఉంది. 500 పేజీ నార్మల్ గా అందరికి పట్టే దానికన్నా నాకు ఒక 3 రోజులు తక్కువే పడుతుంది, 4 రోజులు తక్కువే పడుతుంది. ఎందుకంటే నేను దీన్ని చదివే విధానంలో ఒక సైంటిఫిక్ నేచర్ని కలిగి ఉంటాను. అలా నేను మీకు ఉండమంటున్నాను తప్పించి కానీ మరొకటి కాదు. అలా ఉండలేరు కాబట్టే కదా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు. అలా ఉండలేరు కాబట్టే కదా ఒక ఈ గురుకులం లాంటి మెంటరింగ్ ప్రోగ్రామ్ ను లేదా సెమీ కోచింగ్ ప్రోగ్రామ్ ను తీసుకుంటారు. సింపుల్ లాజిక్. కానీ మొత్తం మీద ఈ మూడిటి కోసం దయచేసి ఇంటర్నెట్ వాడకండి. ఇప్పుడు మీకు అర్థమై ఉండవచ్చండి. ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పేసాను, ఇంటర్నెట్ ని అఫీషియల్ వెబ్సైట్స్ ఎలా తీసుకోవాలన్నది. అక్కడ ఒక 25% మీకు నేను రిడక్షన్, వేస్టేజ్ ఆఫ్ టైం తగ్గించాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక 25%. ఇక విచిత్రం ఏంటంటే మీరు మరి దేనికి చదవాలి, లేదా దేనికి మీరు ఇంటర్నెట్ మీద ఆధారపడాలి అని అనుకున్నప్పుడు అంటే రేర్ అండ్ రిమోట్ టెర్మినాలజీలు ఉంటాయండి. కాబట్టి రేర్ అండ్ రిమోట్ టెర్మినాలజీ అంటే అర్థం ఏంటంటే కొత్తగా పుడుతున్న టెర్మినాలజీ అయి ఉండవచ్చు. కొత్తగా పుడుతున్న టెక్నాలజీ అంటే ఉదాహరణకు COVID-19 గురించి మీకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఎవరు ఇస్తారండి, ఎవరు ఇవ్వగలరండి? ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకాలు అయితే ఇవ్వలేవు కదా, అంతే కదండి. అందులో ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇవ్వలేవు కాబట్టి ఇంటర్నెట్ ఇస్తుంది, తప్పదు అక్కడ. అందుకన్నమాట. అందుకని నేను ఇందాక నేను చూపించినది మీరు గమనించే ఉంటారు. ఆ మ్యాగజైన్స్ లేదా ఏవైనా కానీ, అంటే న్యూస్ పేపర్లు లేదా ఏవైనా కానీ అఫీషియల్ గా చూడండి. అఫీషియల్ వెబ్సైట్స్ మీరు చూసినప్పుడు మీకు ఏమవుతుందో ఆటోమేటిక్ గా మీకు అఫీషియల్ వెబ్సైట్స్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు కాబట్టి మీ వేస్టేజ్ ఆఫ్ టైం తగ్గింది. అక్కడ తప్పదు కాబట్టి. కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇవ్వలేవు కదా, మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇవ్వలేరు కదా, వాళ్ళు తయారు చేసే సమయం ఉండాలి కదండి అది. అందుకని నేను ఇంటర్నెట్ మీద ఆధారపడదంటలేదు, ఎక్కడ ఆధారపడాలో తెలుసుకోండి అన్న. అందుకని రేర్ రిమోట్ టెర్మినాలజీ విషయంలో మీరు ఏదో అక్కడ రాసిన చూడండి, స్ప్లిట్ ఇంటర్నెట్ అని రాసింది, గమనించడానికి. స్ప్లిట్ ఇంటర్నెట్ అనేది ఒక కంటెంట్. సో అలాంటప్పుడు ఇంటర్నెట్ మీద ఆధారపడక తప్పదు, అక్కడ మీకు ఏమీ చేయలేము. ఇంకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఆల్, ఇవాళ ఏమైందంటేనండి, ఆల్ అఫీషియల్ స్కీమ్స్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అందరూ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ని తమ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా ఇస్తున్నారు. అన్నింటికి, అన్ని స్కీములకి, స్వచ్ఛ భారత్ కి ఒక వెబ్సైట్ ఉంటుంది, సాగర్మాలకి ఒక వెబ్సైట్ ఉంటుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రతి స్కీమ్ కి ఉందా. అందులో మీరు అది యథేచ్ఛగా స్కీమ్ తెలుసుకోవాలి అంటే దాని అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ సాధారణంగా .gov.in అనే రూపంలో ఉంటుంది. GOV అంటే గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ .in. COM అంటే కమర్షియల్, .com అంటే కమర్షియల్స్. అలా
అలాగే ఫర్ క్రాస్ చెకింగ్ ద కంటెంట్, యాక్చువల్గా క్రాస్ చెకింగ్ ద కంటెంట్, బ్రాడ్ అండర్స్టాండింగ్ అనేవి రెండు నిజానికి ఇంటర్నెట్ ద్వారా నేను చేసే పెచ్చ ప్రయోగాలు. అది మీరు కూడా చేసుకోగలిగితే అంటే ఉదాహరణకు ఒక ఇన్ఫర్మేషన్ మీరు చదువుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా సుభాష్ చంద్రబోస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చదువుతున్నాను. సుభాష్ చంద్రబోస్ ఇన్ఫర్మేషన్ నేను చదువుతున్నప్పుడు ఒక బుక్ ఆయన మీద ఒక పుస్తకం వచ్చింది అని ఒక వెబ్సైట్ లో చదివాను నేను. ఇప్పుడు నాకు ఆ వెబ్సైట్ లో చదివిన పుస్తకము నిజంగా వెబ్సైట్ వాడు రైట్ రాశాడా రాంగ్ రాశాడా డౌట్ నాకు. అఫ్ కోర్స్ బై ఛాన్స్ నా దగ్గర బుక్ ఉంది, నా దగ్గర నా కలెక్షన్ లో ఉంది, ఎక్కడో నాకు లీలగా ఉంది, నేను చదివాను లేదా కొన్నాను, నా దగ్గర ఉందని. బట్ అన్ని పుస్తకాల్లో వెతకడం నాకు కొంచెం టైం సరిపోదు. దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేశాను నేను, ద కవర్ పేజ్ ఆఫ్ అని ఈ పుస్తకం టైటిల్ కొట్టాను. అప్పుడు నాకు ఆ పుస్తకం యొక్క టైటిల్ తోటి సహా, బుక్ పిక్చర్ తో సహా, పుస్తకం ఎన్ని పేజీలు ఉంటాయితో సహా, పుస్తకం కాస్ట్ తో సహా, ఎవరు రాశారుతో సహా ఎవ్రీథింగ్ నాకు క్షణాల్లో వచ్చింది. అంటే ఒక ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్ వాడిచ్చిన కంటెంట్ రైటో రాంగో తెలుసుకునేందుకు అదే ఇంటర్నెట్ లో ఇంకో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడం క్రాస్ చెకింగ్ ద కాంటెంట్ అంటే అర్థం. అదే అంటున్నాను అన్నమాట. ఇంత చేయడం ఏమండి, ఇవన్నీ చేయడం మొదలు పెడితే మీరు ఐఏఎస్ అవుతారండి, లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్పర్ట్స్ అవుతారా చెప్పండి సార్, నాలా క్లాస్ చెప్పుకుంటారా చెప్పండి. అందుకే అంటున్నానండి, ఎందుకు లొల్లి, ఓవర్ యాక్షన్ ఎందుకు? ఇంటర్నెట్ లో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ ఎవరో చేసేసారండి, కావాలని ఇంటర్నెట్ లో ఉంటుంది చూసుకోండి. ఏమంటే ఎన్సీఆర్టీలు ఎవరో చేసేసిన దాన్ని ఇంటర్నెట్ లో చూసేసి మనం చదివేసుకుని మనం నేర్చేసుకుందాము అనుకోవడం ఎంత ఫూలిష్నెస్ అండి. గురువు లేని విద్య గుట్టి విద్య అని వేమన లాంటి వాళ్ళు ఎందుకన్నారు? మరి అలా అనుకుంటే ప్రతిదానికి హార్ట్ ఆపరేషన్ కూడా ఇంటర్నెట్ లో ఉంది. మీరు కావాలని చూడండి, హౌ టు డూ హార్ట్ ఆపరేషన్ అని ఇంటర్నెట్ లో ఉంది. ఐ ఆపరేషన్ చేస్తాం మీకు, విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఐ ఆపరేషన్ చూసేసి మీరు నేను చేసేద్దామా? ఎందుకంత అంటే ఎక్కడికి వెళ్తోందండి జనరేషన్? 20-30 ఏళ్లుగా ఇదే సర్వీస్, ఇదే ఫీల్డ్ లో ఉండి డక్కా మొక్కీలు తిని కింద మీద పడి ఎన్ని పుస్తకాలు చదివి ఎంత ఎక్స్పర్టైజ్ తెచ్చుకొని ఎంతమంది ర్యాంకర్లు ఇచ్చిన మేమే ఇన్ఫర్మేషన్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం, స్ట్రాటజీ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి అలాంటిది మీరెంత ఇబ్బందులు పడతారు? మీరు ఎందుకు అంత అంటే చదివేయగలం, ఇంటర్నెట్ నుంచి కంటెంట్ తెచ్చేయగలం అనేది ఎలా అనుకుంటారు మీరు? వద్దని చెప్పడం నా ఉద్దేశం. బట్ ఐ డోంట్ ప్రీచ్ అండ్ టీచ్. నేను ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఇలా ఉండండి అని చెప్పను. నా ఆవేదనను లేకపోతే నా ఆలోచనను షేర్ చేసుకుంటాను, అంటాను. అలాగే బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం ఇంటర్నెట్ మీద ఆధారపడవచ్చు. ఉదాహరణకి మీకు గాంధీజీ రోల్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని తెలియాలనుకోండి, ఇంటర్నెట్ లో గూగుల్లో ఇలాగే కొట్టండి, గాంధీజీస్ రోల్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని కొట్టండి. అప్పుడు మీకు గాంధీ మీద మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు వికీపీడియాలో చదవండి, ఇంకొక వెబ్సైట్ లో అంటే 4-5 వెబ్సైట్లో చదవండి. అప్పుడు మీకు 4-5 వెబ్సైట్స్ లో గాంధీజీ రోల్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చదివేసరికి మీకే తెలియకుండా ఒక సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది. గాంధీ గారు ఎవరు, ఎప్పుడు వచ్చారు ఇండియాకి? ఎందుకంటే ఒక వెబ్సైట్ వాడు ఒక యాంగిల్ చెప్తాడు, ఇంకో వెబ్సైట్ వాడు ఇంకో యాంగిల్ చెప్తాడు, ఒక వెబ్సైట్ వాడు కొత్త పాయింట్ చెప్తాడు, ఇంకో వెబ్సైట్ వాడు కొత్త ఫ్యాక్ట్స్ చెప్తాడు. ఇలా 5-6 వెబ్సైట్లలోంచి ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మీకు బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే బేసిక్ బుక్స్ అయిన ఎన్సీఆర్టీలో కానీ, లేదా అడ్వాన్స్ రిఫరెన్స్ పుస్తకాల్లో కానీ, లేదా నేను అందించిన కోచింగ్ సెంటర్ మెటీరియల్ లోంచి కానీ చదివే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. నేను సాధారణంగా చేసే పద్ధతి, నాకు కొత్త టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు దాని మీద పెచ్చగా అలా ఇంటర్నెట్ ఇలా పెట్టుకుని అలా చదువుకుంటూ వెళ్తాను, అలా చూసుకుంటూ వెళ్తాను, అలా చదువుకుంటూ వెళ్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు తెలియకుండా ఒక 5-6 గంటలు అయ్యేసరికి నేను దాని మీద ఒక 10-15 గంటలు మాట్లాడగలిగినంత కెపాసిటీకి వస్తాను.
అప్పుడు క్లాస్కి వస్తాం. అంటే అండర్స్టాండింగ్ అంటాం, దాన్ని బ్రాడ్ అండర్స్టాండింగ్ అంటాం. దానికోసం కావాలంటే మీరు ఇంటర్నెట్ మీద ఆధారపడండి. కానీ క్రాస్ చెకింగ్ కోసం, బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం ఆధారపడితే, ఇప్పుడు ఒక వ్యక్తి 2 వీలర్ రేస్కి వెళ్తున్నాడండి, పాడైంది అది, తానే మెకానిక్ అయితే ఏం చేస్తాడండి, తానే మెకానిజం చేసుకుంటాడు. అదే మెకానిజం రాకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్తాడు. సింపుల్ ఇక్కడ కూడా అంతే. సివిల్స్ ప్రిపరేషన్ లో మీరు మెకానిక్ అవుతారా, బండి ఓనర్ అవుతారా తెలుసుకోండి. బండి ఓనర్ అంటే ఐఏఎస్ అంటే, మెకానిక్ అంటే కోచింగ్ సెంటర్ హెడ్ లేదా ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీలు కోచింగ్ సెంటర్లో విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుని భ్రమపడి నువ్వు కోచింగ్ సెంటర్కి రావడం మొదలుపెట్టి నువ్వు కూడా ఫ్యాకల్టీ అవ్వాలనుకుంటే జీవితాంతం పాఠాలు చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కోవిడ్ లాంటి టైంలో అడ్మిషన్స్ లేకపోతే విలవిల్లాడిపోవాలి. అన్ని పక్కన పెట్టి నువ్వు చక్కగా ఐఏఎస్ ప్రిపేర్ అయితే 3 ఏళ్లలో ఐఏఎస్ అయితే కనుక జీవితాంతం హాయిగా రెవెన్యూ సెక్రటరీగా, ఎడ్యుకేషన్ సెక్రటరీగా, హెల్త్ సెక్రటరీగా, జిల్లాల కలెక్టర్లుగా, లేకపోతే డిపార్ట్మెంట్స్ హెడ్లుగా జీవితాంతము నేషన్ కి సర్వీస్ చేయొచ్చు. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతే ఎట్లా రాబాయి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ అండర్స్టాండింగ్లు, క్రాస్ చెకింగ్లు ఎందుకు వెళ్ళి బేసిక్ బుక్స్ చదవండి, అడ్వాన్స్డ్ బుక్స్ చదవండి, సబ్జెక్ట్ మెటీరియల్ నేను ఇస్తాను తీసుకోండి, దాని మీద మీరు ఫుల్ కమాండ్ తెచ్చుకోండి. కరెంట్ అఫైర్స్ నేనే చెప్తాను తీసుకోండి, దానికి సంబంధించి ఒక మ్యాగజైన్ రిఫర్ చేస్తాను, దాన్ని మాత్రం చదువుకోండి. రేర్ అండ్ రిమోట్ టెక్నాలజీ అంటారా, అప్పుడప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు చూసుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ అంటారా, ఎలాగో అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి చూసుకోండి. క్రాస్ చెకింగ్, బ్రాడ్ చెకింగ్, గుడ్ చెకింగ్ లాంటివి మర్చిపోయి ఈ గురుకులానికి ఆకలి రాఘవేంద్రకి సరెండర్ అయిపోండి, సరిపోతుంది. ఇది గూగులింగ్ సంబంధించి నేను చెప్పాలనుకున్న టాపిక్ అండి. మరో క్లాసులో నేను ఆప్షనల్ సెలక్షన్ అనే దాని మీద విస్తృతంగా చెప్పాలనుకుంటున్నానండి. అదే రేపటి క్లాస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.